శ్రీ గురుభ్యో నమః. రేపటి పంచాంగం మరియు ద్వాదశ రాశుల వారి రాశి ఫలితాలు తెలుసుకుందాం. ఏప్రిల్ 2, 2026. స్వస్తి శ్రీ పరాభవ నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, చైత్రమాసం, శుక్లపక్షం, తిథి పూర్ణిమ. ఉదయం 7:41 వరకు ఉపరి కృష్ణపాడ్యమి. వారం గురువారం. నక్షత్రం హస్త. సాయంత్రం 5:38 వరకు ఉపరి చిత్త. యోగం ధ్రువ. మధ్యాహ్నం 2:20 వరకు ఉపరి వ్యాఘాత. కరణం భవ. ఉదయం 7:41 వరకు బాలువ. రాత్రి 8:08 వరకు ఉపరి కౌలువ. సాధారణ శుభ సమయాలు ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు, అలాగే 11 గంటల నుండి 12 గంటల వరకు, తిరిగి సాయంత్రం 4 గంటల నుండి 6 గంటల వరకు. అమృతకాలం పగలు 11:18 నుండి 12:59 వరకు. అభిజిత్ కాలం పగలు 11:46 నుండి 12:36 వరకు. వర్జ్యం రాత్రి 2:14 నుండి 3:57 వరకు. దుర్ముహూర్తం ఉదయం 10:08 నుండి 10:57 వరకు, తిరిగి మధ్యాహ్నం 3:03 నుండి 3:53 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 1:43 నుండి 3:16 వరకు. గుళిక కాలం ఉదయం 9:06 నుండి 10:39 వరకు. యమగండం ఉదయం 6:02 నుండి 7:34 వరకు. ప్రయాణశూల దక్షిణ దిక్కుకు పనికిరాదు. ప్రాతకాలం ఉదయం 6:02 నుండి 8:29 వరకు. సంగమకాలం ఉదయం 8:29 నుండి 10:57 వరకు. మధ్యాహ్న కాలం ఉదయం 10:57 నుండి 1:25 వరకు. అపరాహ్న కాలం మధ్యాహ్నం 1:25 నుండి 3:53 వరకు. ఆర్థిక తిథి చైత్ర బహుళ పాడ్యమి. సాయంకాలం సాయంత్రం 3:53 నుండి 6:20 వరకు. ప్రదోషకాలం సాయంత్రం 6:20 నుండి 8:41 వరకు. రాత్రికాలం రాత్రి 8:41 నుండి 11:47 వరకు. నిషేధి కాలం రాత్రి 11:47 నుండి 12:34 వరకు. బ్రాహ్మీ ముహూర్తం తెల్లవారుజామున 4:28 నుండి 5:14 వరకు. సూర్యోదయం విజయవాడలో ఉదయం 6:02 సూర్యాస్తమయం సాయంత్రం 6:20 సూర్యోదయం హైదరాబాద్లో ఉదయం 6:10 సూర్యాస్తమయం సాయంత్రం 6:29 సూర్యరాశి మీనం, చంద్రరాశి కన్య. ఈ రోజు జన్మదినాన్ని లేదా వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకునే ఆత్మీయులందరికీ శుభాశీస్సులు. ఇక రాశి ఫలితాలు. మేషరాశి. చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. సంతాన విద్యా విషయాలు నిరాశ కలిగిస్తాయి. ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి. తల్లి తరపు బంధువులతో మాట పట్టింపులు కలుగుతాయి. వాహన ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. వృత్తి వ్యాపారాలు నిదానంగా సాగుతాయి. వృషభ రాశి. నూతన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. సోదరుల నుండి సహాయ సహకారాలు అందుతాయి. ఇంట బయట సంతోషకర వాతావరణం ఉంటుంది. ఉద్యోగ వాతావరణం సంతృప్తికరంగా ఉంటుంది. అన్ని వైపుల నుండి ఆదాయం అందుతుంది. వృత్తి వ్యాపారాలు అనుకూలిస్తాయి. వాహన యోగం ఉన్నది. మిథున రాశి. వృత్తి వ్యాపారాలలో సరైన నిర్ణయం తీసుకోలేరు. ఇతరులతో తొందరపడి మాట్లాడటం మంచిది కాదు. కొన్ని విషయాలలో మానసికంగా ఆలోచనలు ఇబ్బందికి గురిచేస్తాయి. ఆదాయానికి మించిన ఖర్చులుంటాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో విశేషంగా పాల్గొంటారు. నూతన రుణయత్నాలు చేయకపోవటం మంచిది. కర్కాటక రాశి. కుటుంబ విషయంలో కీలక ఆలోచనలు అమలు చేస్తారు. ఆర్థిక పరిస్థితి ఆశించిన రీతిలో ఉంటుంది.
చేపట్టిన పనులలో అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది. వృత్తి వ్యాపారాలలో ఆత్మవిశ్వాసంతో నిర్ణయాలు తీసుకుంటారు. నిరుద్యోగులకు నూతన అవకాశాలు అందుతాయి. ఉద్యోగమున పదోన్నతులు పెరుగుతాయి. సింహరాశి. వృత్తి వ్యాపారాలలో మీ కష్టానికి తగిన గుర్తింపు లభించదు. ఆర్థిక వ్యవహారాలలో అంతంత మాత్రంగా సాగుతాయి. చేపట్టిన పనులలో జాప్యం కలుగుతుంది. ఉద్యోగమున అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. కుటుంబంలో కొంతమంది ప్రవర్తన ఆశ్చర్యం కలిగిస్తుంది. ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి సారిస్తారు. కన్యా రాశి. కుటుంబ సభ్యుల సహాయ సహకారాలతో కొన్ని పనులను సకాలంలో పూర్తి చేస్తారు. ఆర్థికపరమైన చిక్కుల నుండి ఉపశమనం కలుగుతుంది. నూతన కార్యక్రమాలు ప్రారంభించి విజయం సాధిస్తారు. వృత్తి ఉద్యోగాలలో అదనపు బాధ్యతలున్నా నిదానంగా పూర్తి చేస్తారు. వ్యాపారాల్లో విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి. తులారాశి. చేపట్టిన పనులలో అవరోధాలు అధిగమించి ముందుకు సాగుతారు. ఆర్థిక పరమైన ఇబ్బందులకు అధిగమించి పాత రుణాలు తీర్చగలుగుతారు. బంధుమిత్రులతో గృహమున ఆనందంగా గడుపుతారు. ఉద్యోగాలలో అధికారుల అనుగ్రహం కలుగుతుంది. దూర ప్రయాణాలలో నూతన పరిచయాలు కలుగుతాయి. వృశ్చిక రాశి. సంతాన విద్యా విషయాలకు సంబంధించిన కీలక నిర్ణయాలు తీసుకుంటారు. కుటుంబ సభ్యులతో ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో విశేషంగా పాల్గొంటారు. సంఘంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. వృత్తి ఉద్యోగాలలో సౌకర్యాలు పెరుగుతాయి. వృత్తి వ్యాపారాలు అనుకూలిస్తాయి. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు అందుతాయి. ధనుసు రాశి. శారీరక మానసిక ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి. ఇతరులపై మీ అభిప్రాయం మార్చుకోవడం మంచిది. ఇంట బయట చికాకులు పెరుగుతాయి. అనుకున్న సమయానికి అనుకున్న విధంగా పనులు పూర్తి కావు. బంధుమిత్రులతో మాట పట్టింపులుంటాయి. వృత్తి ఉద్యోగాలలో మీ కష్టం వృధాగా మిగులుతుంది. మకర రాశి. ధనపరంగా చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. గృహమునకు బంధుమిత్రుల ఆగమనం ఆనందం కలిగిస్తుంది. ఉద్యోగాలలో అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తారు. నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. దూర ప్రయాణ సూచనలు ఉన్నాయి. వ్యాపారాలలో నూతన లాభాలు అందుకుంటారు. కుంభరాశి. చేపట్టిన పనులలో జాప్యం కలిగినా నిదానంగా పూర్తి చేస్తారు. ముఖ్యమైన వ్యవహారాలలో కుటుంబ పెద్దల సలహాలు తీసుకోవడం మంచిది. ఇంట బయట మీ మాటకు విలువ పెరుగుతుంది. సంతాన విద్యా విషయాలలో శుభవార్తలు అందుకుంటారు. ఉద్యోగ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. దైవ చింతన పెరుగుతుంది. మీనరాశి. ఆర్థిక విషయాలలో ఇతరులకు మాట ఇవ్వటం మంచిది కాదు. వృత్తి వ్యాపారాలలో శ్రమాధిక్యత పెరుగుతుంది. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. ప్రారంభించిన పనులు కొంత నిదానంగా పూర్తి చేస్తారు. సహోద్యోగుల ప్రవర్తన వల్ల శిరోబాధలు పెరుగుతాయి. వాహన ప్రయాణాలు వాయిదా వేయటం మంచిది. ఇవి రాశి ఫలాలు. ఈ సమాచారాన్ని సేవగా మనకి అందించిన వారు శ్రీ ముత్తంగల్పాటి శ్రీనివాసరావు గారు. వారికి ధన్యవాదాలు. స్వస్తి.